అమెరికాదంతా తొండాటే. రష్యాతో దానికి గొడవ ఉంది. డైరెక్ట్గా రష్యాతో యుద్ధం చేసుకుని దాని దమ్ము దీని దమ్ము తేల్చుకోవచ్చు కదా, చెయ్యదు. తాలిబాన్లకి పాకిస్తాన్ చేత డబ్బులు ఇచ్చి ఓ తీవ్రవాదులను తయారు చేసి రష్యా మీద గొడవలు సృష్టించి దాంతో వాళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తా సుదీర్ఘకాల పాటు యుద్ధం చేసి రష్యా ఆర్థికంగా నష్టపోయింది. అలాంటి వెన్నపోటు పొడుస్తారు, వెనుక దెబ్బతీస్తారు. ఇప్పుడు మళ్ళీ రష్యా పికప్ అవుతుంటే ఉక్రెయిన్ అడ్డు పెట్టి చేస్తున్నారు. అట్లాగే చైనాతో ప్రత్యక్ష యుద్ధం చేసే దమ్ము లేదు. అక్కడ ఏం చేస్తారు, తైవాన్తోనో లేకపోతే భారతదేశాన్ని నువ్వు వెళ్ళి వాళ్ళ మీద పడు, నువ్వు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయని చెప్తుంటారు. అంటే ఎవడు తమ శత్రువుని తాము నిర్జించలేరు, వేరే వాళ్ళ చేత చేయించే ప్రయత్నం, వాళ్ళకి అంతో ఎంతో సాయం చేసి ఆ పైన యుద్ధంలోకి దిగాక నీ దగ్గర ఉన్న వనరులు నాకు రాసి ఇచ్చేస్తే నేను చేస్తాను. ఇప్పుడు పాకిస్తాన్లో డబ్బులు తినడానికి ఎట్లా ప్రయత్నిస్తున్నారు, లేకపోతే ఉక్రెయిన్లో ఎట్లా తినడానికి ప్రయత్నిస్తున్నారు, అట్లాగా ఇప్పుడు చైనాని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాగా నమ్మేటటువంటి మిత్రుల్ని అడ్డం పెట్టుకుని తాజాగా అమెరికా, జపాన్కి సపరేట్ సైన్యం ఉండదు. జపాన్ సెక్యూరిటీని చూసేదే అమెరికా. వాళ్ళకి తోడుగా ఇప్పుడు ఫిలిప్పైన్స్తో కలిసి నేవల్ అండ్ ఎయిర్ డ్రిల్స్ సౌత్ చైనా సీలో బిగిన్ చేసింది. తద్వారా చైనాని రెచ్చగొడతారనమాట.